గతించిన ఘటనను గుర్తు తెచ్చుకోవడమే చరిత్ర. నేటి సంఘటనలే రేపటి చరిత్రలవుతాయి. అయితే ప్రతి సంఘటన చరిత్ర కాలేదు. ప్రతి వ్యక్తి చరిత్ర సృష్టించలేడు. ప్రపంచ చరిత్రలో మహిళల పాత్ర అంత తక్కువేమీ కాకపోయినా పురుషాధిక్యత సమాజంలో ఆమె పాత్ర పొందవలసినంత ప్రాధాన్యతని పొందలేకపోయింది. స్త్రీ ప్రపంచాన్ని నడిపించే దేవత అయినా, మానవుడికి జన్మనిచ్చే తల్లి అయినా ఒకప్పుడు పురుషుడు ఆమెని అబలగానే చూశాడు. కానీ కొందరు నారీమణులు మాత్రం తమ మహత్తర వ్యక్తిత్వ కారణంగా పైకెదిగి పురుష ప్రధాన సమాజంలోనూ వినతికెక్కారు. ఇలాంటి వీర మహిళల కోవకు చెందిన క్షత్రియ ధర్మాలు కలిగి యుద్ధ పరాక్రమణ పొదిగి నిలువెత్తున ధైర్యాన్ని కలిగిన ఓ అందమైన వ్యక్తిగతే ఈ దుర్గావతి. ఆమె తన రక్తంతో భరతమాత మస్తకాన్ని సుశోభితం చేసింది. స్వతంత్రతా బలివేదికపై చిరునవ్వుతో తనను తాను ఆహుతిగా సమర్పించుకుంది. తన బాహుబలం గోండు తెగ ప్రజలకు క్షత్రియ హోదాను కల్పించింది. ఆమె భారత చరిత్రలో వీరత్వానికి కొండగుర్తుగా, స్వాతంత్ర పిపాసకు ఆరని జ్యోతిగా నిలిచిపోయింది. దుర్గావతి 1524లో దుర్గాష్టమి రోజున మధ్యప్రదేశ్లోని హమీర్పూర్గా పిలువబడే మహోబాలో జన్మించారు. ఆమెని దుర్గాదేవి వరప్రసాదంగా భావించిన తల్లిదండ్రులు ఆమెకి దుర్గావతి అని పేరు పెట్టారు. దుర్గావతి తండ్రి కీర్తిసింహుడు. ఆయన కలింజర్కు రాజుగా ఉండేవారు. దుర్గావతి బాల్యంలోనే తల్లి చనిపోయింది. దాంతో ఆమె లాలన పాలన తండ్రి చూసుకున్నాడు. తండ్రి నుండే ఆమెకి తల్లి ప్రేమ కూడా పుష్కలంగా లభించింది. తండ్రి ఆమెను స్వతంత్రరాలుగా, నిర్భీకురాలుగా, వీరనారిగా తీర్చిదిద్దాడు. దుర్గావతి ఎంత అందమైనదో అంత తెలివైనది కూడా. చిన్న వయసులోనే ఆమె కత్తిసాము, బల్లెం, శూలం ఉపయోగించడాన్ని నేర్చుకుంది. ధనుర్విద్యలో ఆమె ఎంత ప్రావీణ్యం సంపాదించిందంటే కళ్ళకు గంతలు కట్టుకొని కూడా శబ్దం వినిపించిన చోటుకు గురి తప్పకుండా బాణాలు వేసేది. ఆమె గుర్రాన్ని అదిలించిందంటే అవి ఆగమేఘాలలో పరిగెత్తేవి. క్రూర నరభక్షక జంతువులెన్నిటినో ఆమె హతమార్చింది. కూతురి సాహస కృత్యాలను చూసి తండ్రి లోపలే సంతోషించేవాడు. చిత్రంగా ఆమె శాస్త్రం కన్నా అస్త్రాలు, ఆయుధాలనే అమితంగా ఇష్టపడేది. ఆయుధాలను ఉపయోగించడంలో అద్వితీయమైన పరాక్రమం ఆమె సొంతం. అన్యాయం, వివక్ష ఎక్కడున్నా ఆమె సహించేది కాదు. చాలా తీవ్రంగా ఎదుర్కొనేది. శక్తి శౌర్యాలలో, పరాక్రమాలలో, ధైర్య సాహసాలలో రాకుమారిని పోటీగా నిలబడగలిగేది ఎవరైనా ఉన్నారు అంటే అది దళపతి సింహుడే. అతను సంగ్రామ సింహుడు కుమారుడు. గుర్రపు స్వారీలో ప్రథముడుగా వచ్చేది దళపతి సింహుడే. దుర్గావతి విలువిద్యలో గెలిచినప్పుడు వజ్రాలు పొదిగిన భవానీ ఖడ్గాన్ని బహుకరించాడు. దుర్గావతికి అతని సంస్కారం, విశాల హృదయం బాగా నచ్చేది. ఆ ఇష్టమే క్రమంగా ప్రేమకు దారితీసింది. 1543లో దుర్గావతికి దళపతి సింహుడికి అంగరంగ వైభవంగా పరిణయం జరిగింది. కొన్ని రోజుల తరువాత దుర్గావతి మామగారైన సంగ్రామసింహుడు ఆరోగ్యం క్షీణించి మరణించారు. నవదంపతులైన ఇద్దరు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. 2 నెలల తరువాత ఆ దుఃఖాన్ని మరువడానికి వారిద్దరూ దేశ పర్యటనకు బయలుదేరారు. వెళ్ళిన ప్రతి చోటల్లా వారికి గొప్ప ఆహ్వానాలే లభించాయి. ప్రజల్లో వారి మీద ఉన్న ప్రేమానురాగాలకు దంపతులిద్దరూ ఆనందంలో మునిగి తేలారు. ఇంతలో కలింజర్ కోట నుండి వారికి ఒక వార్త అందింది. షేర్ షా సూర్ దేశంపై దండెత్తడానికి పెద్ద ఎత్తు సైన్యంతో వస్తున్నాడని తెలుసుకున్నారు. వీరిరువురు వారి పర్యటనను రద్దు చేసుకుని కోటకు బయలుదేరారు. రహస్య ఆలోచనలు చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. షేర్ షా సూర్ సేనలు కలింజర్ కోటను ముట్టడించాయి. గోండ్వానాన్ని గెలిస్తే అతనికి అక్కడ ఒక బలమైన రాజ్యం ఏర్పడుతుందని షేర్షా ఆలోచన. కానీ కలింజర్ ఎన్నో నెలలు షేర్షా ముట్టడిలో ఉన్నప్పటికీ అతనికి లొంగలేదు. ఆందోళన చెందిన షేర్షా ధర్మయుద్ధాన్ని వదిలేసి దొడ్డిదారిని ఎంచుకున్నాడు. పదవి ఆశ చూపించి కలింజర్ కోటలో ఒక దేశ ద్రోహిని గుర్తించి రహస్య మార్గాన్ని తెలుసుకున్నాడు. కోటలో భయంకర యుద్ధం జరిగింది. షేర్షా ఈ యుద్ధంలో బాగా గాయపడ్డాడు. గాయపడిన రాజును సురక్షిత ప్రదేశంలో ఉంచి తన మంత్రి ఆ దేశ ద్రోహిని మరోసారి వాడుకొని కీర్తిసింహుడిని బంధించాడు. ఈ విషయం మెరుపు కంటే వేగంగా కోటలో వ్యాపించింది. అప్పుడు దుర్గావతి సమయస్ఫూర్తితో వ్యవహరించి దేశద్రోహిని కనుకొని అతని ద్వారా విషయమంతా తెలుసుకొని అతనిని గుమ్మం ముందు నిలబెట్టి చంపించింది.
సైన్యం నాయకురాలిగా రంగంలోకి దిగి శత్రుసేనను ఓడించి మట్టి కరిపించింది. తండ్రిని శత్రువుల బారి నుంచి విడిపించుకోవడానికి ఉరికింది. కానీ అప్పటికే కీర్తిసింహుడు శత్రువుల చేతిలో మరణించారు. తండ్రిని కాపాడుకోలేకపోయినందుకు రాణి దుర్గావతి దుఃఖం ఆగలేదు. తండ్రి లేని కోటను ఆమె చూడలేకపోయింది. తండ్రి లేని రాజ్యంలోకి ఆమె అడుగు పెట్టలేకపోయింది. ఆమె దుఃఖం భరించలేకపోయింది. ఏ వైపు వెళ్ళినా వెంటాడే తండ్రి జ్ఞాపకాలలో ఆమె తల్లడిల్లిపోయింది. దళపతి సింహుడి ప్రేమ ఆమెని కాస్త కాస్తగా కోలుకునేలా చేసింది. ఇరువైపులా తల్లిదండ్రులు లేనందున వీరిద్దరూ 2 రాజ్యాలను కలిపేశారు. సాత్పూరా పర్వత ప్రాంతం నుండి నర్మదా నది ప్రాంతం వరకు దళపతి సింహుడి ఆధీనంలోకి వచ్చింది. 1545లో ఈ దంపతులకు ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకి వారు వీరనారాయణ అని నామకరణం చేశారు. దుర్గావతి పిల్లాడి పెంపకంలో ఉన్న రాజ్య సంగతులను ఏమాత్రం నిర్లక్ష్యం చేసేది కాదు. తన భర్త పిల్లాడితో ఆమె ఎంతో ప్రశాంతకరమైన జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుతున్నానని, నాకంటే అదృష్టవంతురాలు మరొకరు లేరని ఆనందపడసాగింది. అంతలోనే ఆమెని ఎదురు దెబ్బ కుంగదీసింది. చిన్న జలుబు జ్వరంతో అనారోగ్య పాలైన దళపతి ఆరోగ్యం మెల్లిమెల్లిగా క్షీణించసాగింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. 1548లో దళపతి సింహుడు తుది శ్వాస విడిచాడు. భర్త మరణంతో మరింత కుంగిపోయిన దుర్గావతి కొడుకు కోసం రాజ్య బాధ్యత తీసుకుంది. తను దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోసాగింది. తన దేశ ప్రజలకు ఎటువంటి కష్టం నష్టం రాకుండా పరిపాలించసాగింది. సైన్యంలో తెలివైన వారిని, చురుకైన వారిని గుర్తించి సైన్యంలో అత్యధిక స్థానాలను కల్పించి బలమైన ఏనుగులతో మరింత బలిష్టమైన సైన్యాన్ని ఏర్పరిచింది. 1555లో రాజ్ బహదూర్ తన మేనమామ ఫతే ఖాన్ నాయకత్వంలో ఒక సైన్యాన్ని గోండ్వానా పైకి పంపాడు. ఫతే ఖాన్ రాణికి ఒక లేఖ పంపాడు. ఎటువంటి ఎదురుదాడులు లేకుండా తమ రాజ్యాన్ని వారికి అప్పగించమని, దీనివలన యుద్ధాలని, రక్తపాతాన్ని నివారించవచ్చు అనేది ఆ లేఖ సారాంశం. దాన్ని తిరస్కరిస్తూ రాణి దుర్గావతి